వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. ఆఫీసర్ ప్రసాద్ రావు గారిని గణపతి కుంభవామహే దేవేభ్యో విదదాత్యాజన్పచంద్రమాన్ స్థిరతి దీర్ఘమాయుః విద్యున్నయాపతంతి విద్యో నర్యస్తు జాత ప్రోర్వశీతరతి దీర్ఘమాయుః తదంజీవస్తరుదావర్ధయజ్ఞం వా దృశా సంవత్సరణోదగ్గుత్వా విదంతి सप्तते अग्ने समितस्तप्तजिह्वा सप्तहोत्रारा प्रणस्वागुतेन पूर्णमाहुतिं ज्योतिस्वाहा पूर्णाहुतिं मत्तं ज्योतिस्वाहा नित्यं सर्वैक्षितं भवेत् मयोर्भूतिः यो भूतिर्दधाव्यात् भूतिः లక్ష్మీపదే స్మరామి. Team is very strong. ఇంతకుముందు ఏది గుడిసెలేదా? ఇప్పుడు 2 బెడ్రూమ్ ఓకే కదా? ఎంతమంది ఉంటారు? ఇద్దరు పిల్లలు మీరు. పిల్లలు ఏ వయసు? ఏది వాళ్ళ పిల్లలు? ఏ క్లాస్ పిల్లలు? ఇది తల్లికి పొందడం డబ్బులు పడుతుందా పిల్లలకి? ముగ్గురా? ఇద్దరికి పడుతుందా? 30,000 ఎవరు ఇచ్చేదా? ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయా? ఎవరు పెట్టాయి? ఎప్పుడు 10 ఉంటాయి. అర్థమైందా? అమ్మ ఈరోజు మన ముఖ్యమంత్రి ఏమైతే చెప్తుంటారో P4 ప్రోగ్రామ్ అని చెప్పనేసి అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వము ప్రైవేటు ఇద్దరు కలిసి
ఈ గుండ్ల సముద్రంలో ఎస్టీలను గుర్తించి బాగా పేదవాళ్ళైనటువంటి ఎస్టీలని గుర్తించి ఈరోజు టీవీఎస్ సుందరం ఫైనాన్స్ వారు వాళ్ళకి మోడల్ మంచి హౌసెస్ కట్టించి ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి ఆ సంస్థ ద్వారా ఇలాంటి ఇళ్ళు కట్టించి హ్యాండ్ ఓవర్ చేస్తున్నందుకు వాళ్ళ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పనేసి వాళ్ళు ఇంకా కొన్ని మండలాల్లో కూడా ఇలాంటి విలేజెస్ ఉన్నాయి, వాటిలో కూడా చేయాలని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా అంగీకరించారు. ప్రభుత్వం తరఫున రోడ్లు, డ్రైన్స్ ప్రభుత్వం చేస్తుంది. ప్రైవేట్గా వాళ్ళు హౌసెస్ వాళ్ళు కట్టిస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో 2029కి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు అనేదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వాములై అందరూ కూడా ఇళ్ళు కట్టి ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి సంస్థలు ముందుకు వస్తే వాళ్ళు కూడా స్వాగతిస్తాం. వాళ్ళు కూడా ప్రభుత్వం ప్రైవేట్ కలిసి చేసే విధంగా కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఈరోజు శుభదినం, మంచి రోజు కాబట్టి ఈరోజు అందరూ 25 గృహాలు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి డాక్టర్ వెంకటేశ్వర గారు, నేను ఇంకా అధికారులు అందరూ కూడా పాల్గొని వాళ్ళ గృహప్రవేశాలు సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో P4 కార్యక్రమం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమాన్ని గత ఏడాది మొదలుపెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా MBK 10-20 అంటారు. మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శులు అంటే ఎవరైతే సమాజంలో టాప్ 10% ఆదాయంలో కానీ లేదంటే ఇతరత్ర సోషల్ స్టేటస్లో సామాజికంగా కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు టాప్ 10% మార్గదర్శులుగా వాళ్ళని గుర్తించి, ఏదైతే అట్టడుగునున్నటువంటి బాటమ్ 20%లో పేదలు, నిరుపేదలు వీళ్ళందరినీ కూడా గుర్తించి బాటమ్ 20%ని బంగారు కుటుంబాలుగా మనం చూసుకుంటూ, ఈ మొదటి 10% మంది, ఈ కింద ఉన్నటువంటి 20% మందిని ఒక చేయూతనిచ్చి, తోడ్పాటునిచ్చి అన్ని విధాలుగా, అది కేవలం మనకి ఫైనాన్షియల్గానే కాకుండా డబ్బు రూపానే కాకుండా చదువులోను, స్కిల్ డెవలప్మెంట్లోను, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోను, ఇతరత్ర వాళ్ళకి వాళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళు చేయగలిగింది ఏంటి, ఆ రెండు కూడా కలిపి మనం జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మార్గదర్శులు బంగారు కుటుంబాలని టైఅప్ చేశాము. దాంట్లో భాగంగానే మనకి ఇదివరకే వెంకటగిరి మండలం చుట్టుపక్కల అద్భుతమైనటువంటి ఫీల్డ్ వర్క్ మనకి శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్, టీవీఎస్ వాళ్ళది శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్, వీళ్ళు ఇదివరకే ఎక్కడైతే SC ST హ్యాబిటేషన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ అక్కడ కొంచెం పని ఇదివరకే చేసేవాళ్ళు, వాళ్ళని ఈ P4 కింద తీసుకొచ్చి ఈ 62 విలేజ్ని గుర్తించి 62 విలేజ్ అన్నిటినీ కూడా వీళ్ళు మార్గదర్శకులుగా ఈరోజు చేశాము. ఆ 62 విలేజ్లో ఉన్నటువంటి అందరు బంగారు కుటుంబాలని కూడా వీళ్ళు టేకప్ చేశారు. దాంట్లో భాగంగా ఒక సక్సెస్ఫుల్ మోడలు ఈరోజు మనకి గుండ్ల సముద్రం, వెంకటగిరి మండలం గుండ్ల సముద్రము ST యానాది హ్యాబిటేషన్. ఇక్కడ అత్యంత వెనుకబడినటువంటి యానాది కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి పూరి గుడిసెల్లో నివసిస్తూ ఎటువంటి ఆదాయ అవకాశాలు లేకుండా ఎప్పుడు అడవి మీద సంపత్తు దాని మీద బతికేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా వీళ్ళు టీవీఎస్ శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ వాళ్ళు గుర్తించి ఈరోజు వాళ్ళకి ముందుగా తాగునీరు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్లు భూమి అని, వాళ్ళకి 3 సెంట్లు భూమితో పాటు ఇంటి దగ్గరే ఇంటి పెరట్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్ట్రా స్థలంను కూడా ఇచ్చి ఇప్పుడు ఈరోజు అది కాకుండా ఒక మంచి ఇల్లు, వాళ్ళందరూ పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళు ఈరోజు శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్తో హౌసింగ్ కార్పొరేషన్ మనం కలిపి వాళ్ళు ఒక 11 లక్షలు వేసి ఈరోజు వాళ్ళందరికీ పక్కా ఇల్లు నిర్మించడం జరిగింది. వాటి గృహప్రవేశానికి ఈరోజు రావడం జరిగింది. ఒక 2 బెడ్రూమ్ 525 స్క్వేర్ ఫీట్ ఈచ్ హౌస్ ఈరోజు కట్టడం జరిగింది. కిచెను, అటాచ్డ్ బాత్రూమ్, బయటికి వెళ్లకుండా ODF కింద భాగంగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే మరుగుదొడ్డి కూడా కట్టించేయడం జరిగింది.
వాళ్ళందరూ కూడా ఎస్టీ కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. ఇది ఒక మంచి మోడల్. P4లో 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతి వచ్చేసినప్పటికీ 1 year సెలబ్రేషన్స్ యానివర్సరీ ఆఫ్ P4లో కూడా వెంకటగిరి ఈ శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ మోడల్లో ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీ యానాది కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి సుబ్బమ్మ, TVS నుంచి జైసింగ్ వీళ్ళిద్దరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఒక నిజమైనటువంటి P4 మోడల్ ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నుంచి వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడము, రోడ్లు వేయించడము, నీళ్లు సదుపాయం, ఎలక్ట్రిసిటీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ నుంచి ఇక్కడ వాళ్ళకి జీవనోపాధి అనేటువంటి గొర్రెల్ని, మేకల్ని ఇవ్వడం జరిగింది. 11 లక్షలు పెట్టి ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కటాఫ్ ఎప్పుడు వర్షాలు వచ్చినా వాళ్ళు మిగతా ఊళ్ళందరూ కటాఫ్ అయిపోయి వాళ్ళకు ఒక బ్రిడ్జ్ కట్టించడం జరిగింది, కల్వట్టు. ఇట్లాగా అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇక్కడికి నేను వచ్చిన 3 సార్లు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి మేము ఇద్దరం వచ్చాము. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళతో కలిసి మేమేకమై ఒక మంచి మోడల్గా ఈరోజు ఇక్కడ మనం చేయటం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్గా శ్రీనివాస సర్వీస్ ట్రస్ట్ వాళ్ళు ఇదే మోడల్ని మనం జిల్లా వ్యాప్తంగా కూడా రెప్లికేట్ చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా పేదరికాన్ని నిర్మూలించే విధంగా కూడా జీరో పావర్టీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.